అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yes, sir. Yes, sir. Okay. Yes, sir. Screen also. Okay, fine. See guys, మనకి one of our trainee from 16th batch. సో 60వ బ్యాచ్ నుంచి ఒక మేడం మనకి జాబ్ లో సెలెక్షన్ అయ్యారు. 8 lakhs ప్యాకేజ్. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు చార్ట్ లో పెట్టడం జరిగింది. ఓకే. సో అండ్ సారీ 70 బ్యాచ్ ట్రైనీ సో గ్రూప్ లో షేర్ చేశారనమాట జాబ్ వచ్చిందని. సో 8 lakhs ప్యాకేజ్ అండి. 8 lakhs ప్యాకేజ్. ఓకే గైస్, మరి ఈరోజు ఇంకా ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్ అనేది డిస్కషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బేసిక్స్ అయితే అయిపోయినాయి. SAP అంటే ఏంటి, FICO అంటే ఏంటి, S/4HANA ఫైనాన్స్ అంటే ఏంటి, సింపుల్ ఫైనాన్స్ అంటే ఏంటి. ఓకే. సో అలాగే మనకి హనా అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి. సో ఈ కైండ్ ఆఫ్ బేసిక్ స్టఫ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఇక్కడ నుంచి మనకి మెయిన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి మనకి. ఓకే. సో అందరూ కూడా గెస్ట్ యూజర్స్ తో లాగిన్ అవ్వకండి. గెస్ట్ యూజర్స్ నాట్ అలౌడ్. ఇమీడియట్ గా గెస్ట్ యూజర్స్ నుంచి మెయిన్ మీ నేమ్ తో లాగిన్ అవ్వండి. గెస్ట్ యూజర్స్ ఇలా లాగిన్ అవుతుంది, ఇలా నేమ్స్ తో లాగిన్ అవ్వండి. ఓకే. ఓకే, ఆల్ రైట్. మరి స్టార్ట్ చేద్దామా క్లాస్? ఇంకా శ్రీను వీడియోని ఆఫ్ లో పెట్టుకోండి. సో నిన్నటి సెషన్ లో మీకు ఈమెయిల్ లెటర్ ఎలా రాయాలో కూడా చెప్పేసాం మనం. ఓకే, బట్ సో చాలా మంది ఇంకా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కొంతమంది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. సో ఈ రోజు లాస్ట్ డేట్ అండి. అడ్మిన్స్ మళ్ళీ రిమూవ్ చేస్తే గ్రూప్ లో ఉన్న వీడియోస్ మెటీరియల్స్ అన్ని పోతాయి. సో కాబట్టి టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్. సో ఎందుకంటే మంత్ ఎండ్ వచ్చేటప్పుడు మాకు కూడా డెడ్ లైన్స్ ఉంటాయి, రెంట్లని అవి కట్టుకోవాలి కాబట్టి. సో యూ నీడ్ టు థింక్. ఓకే. సో గైస్ మరి స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ నుంచి మనకి S/4HANA ఫైనాన్స్ సంబంధించి ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కంప్లీట్ గా. ఓకే. సి గైస్, నేను నిన్న చార్ట్ లో మీకు ఒకటి పెట్టినట్టున్న లింక్ కూడా పెట్టలేదా? సో వన్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత ఎలా ప్రెజెంటేషన్ చేశారో చూడండి. ఇక్కడ నేను చార్ట్ లో పెట్టాను. సో ఒక ట్రైనింగ్ మన స్టూడెంట్ కోర్స్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్ ఇచ్చారు. సో మాక్ టెస్ట్లు కూడా తీసుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ ఫార్మెట్ మీకు మాక్ టెస్ట్ మీకు చార్ట్ లో పెట్టాము. ఒకసారి మాక్ టెస్ట్ కూడా చూసుకోండి. ఓకే. సో ఈ చార్ట్ లో లింక్ పెట్టాను, ఈ లింక్ లో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో అలాగే మనకి S/4HANA ఫైనాన్స్ ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింక్ కూడా పెడుతున్నాను. తెలుగులో ఎలా అయితే ఫాలో అవుతున్నారో ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది మనకి. సో ఇంగ్లీష్ లో కూడా నేర్చుకుందాము అనుకున్న వాళ్ళకి వీడియోస్ ఉన్నాయి ఇందులో. ఓకే. సో మీరు ఇంగ్లీష్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి ప్రాజెక్ట్ రిలేటెడ్, రేపు పొద్దున్న కంపెనీలో మీకు ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీ కాల్స్ ఎలా వస్తాయి. ఓకే. సో అండ్ మీ రోల్ ఏంటి, బేసిక్ గా ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా మనకి ఉంటాయి. ఓకే. ఈ ప్రాజెక్ట్ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీకు ప్రజెంటేషన్ క్లాసెస్ ఉంటాయి. అంటే మీరు ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు టాపిక్ మీద మాట్లాడాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం.
సో ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ ఎన్నైతే ఉంటాయో అన్ని అయిపోయిన తర్వాత సో మనకి ప్రజెంటేషన్ సెషన్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రజెంటేషన్స్ కూడా మీరు ఫాలో అప్ చేయాలన్నమాట. సో మీకు జనరల్ గా ఏంటంటే సో నాన్ ఐటీలో నుంచి మీరు ఐటీలోకి స్విచ్ అవుతున్నారు కదా. సో చాలా మంది బీకామ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంకామ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, సో చాలా మంది ఏంటంటే నాన్ ఐటీలో నుంచి ఐటీలోకి స్విచ్ అవుతున్నప్పుడు టెక్నికల్ గా మనకి ఆ అవేర్నెస్ ఉందా, సో టెక్నికల్ గా మనకి ఆ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉందా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో మనం నేర్చుకునే S/4HANA ఫైనాన్స్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో మనకి కోడింగ్ అంటూ ఏమీ లేదు. ఓకే, కోడింగ్ కానీ ప్రోగ్రామ్ కానీ లాంటివి ఏమీ లేవు. సో కాబట్టి మీరు ఈజీగా దీంట్లోకి స్విచ్ అవ్వచ్చు. సో కోడింగ్ ప్రోగ్రామ్ లేకపోతే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కోడింగ్ ప్రోగ్రామ్ అనేటప్పటికి మరి ఆ లాంగ్వేజెస్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి ఉండాలి అవన్నీ కూడా స్కిల్ సెట్. కాబట్టి అది మనకి అవసరం లేదు. ఓకే, కాబట్టి ఏంటంటే మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ బీకామ్, ఎంకామ్, బీటెక్ అంటే కొంచెం స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవి ఉండొచ్చు మేబీ. ఓకే, బట్ అయితే ఎవరైనా సరే ఈ S/4HANA ఫైనాన్స్ కోర్సు ఎవరైనా సరే ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఈజీగా స్విచ్ అవ్వచ్చు. అండ్ దానికి సంబంధించి మనం క్లాసెస్ అన్ని కూడా మన క్లాస్లో చెప్తాము. సో ప్రతిరోజు కూడా డిస్కషన్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ఈజీ డిస్కషన్స్. సో ఎప్పటిలాగే మనం ప్రతిరోజు ఎలా అయితే డిస్కస్ చేస్తామో సో ఇది కూడా అలాగే. సో మెయిన్ ఏంటంటే మీకు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఐటీలోకి స్విచ్ అవ్వాలి అంటే మెయిన్ మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఏరియాస్ అన్నమాట. కాన్ఫిగరేషన్స్. ఈ కాన్ఫిగరేషన్స్ మీద మనకి కమాండ్ ఉన్నట్లయితే మన S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ లేదా FICO కన్సల్టెంట్ అంటాం. సో S/4HANA ఫైనాన్స్ అన్నా అలాగే FICO అన్న ఒకటే. సో ఈజీగా మీరు అయిపోవచ్చు. సో కాన్ఫిగరేషన్స్ మీద కమాండ్ ఉండాలి. సో అలాగే మనకి బిజినెస్ ప్రాసెస్, సో అంటే క్లయింట్ చేసే బిజినెస్ ఏంటి, క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ ఏంటి అనే దాని మీద కమాండ్ ఉండాలి. సో అంటే క్లయింట్ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్ చేస్తున్నాడు, P2P ప్రాసెస్, ప్రొక్యూర్ ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు, ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ప్లాంట్ లొకేషన్స్ ఎక్కడున్నాయి, ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, సో కంపెనీలో ఏమేం ప్రోడక్ట్స్ ఎక్కడ ఏ కస్టమర్స్ సేల్ చేస్తారు, లోకల్ కస్టమర్స్ ఎవరు, ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఎవరు. సో ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ అంటే క్లయింట్ చేసే బిజినెస్ ప్రాసెస్ మీద మీరు కమాండ్ ఉన్నట్లయితే సో FICO కన్సల్టెంట్ అయిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అంటే మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఇవే. సో మీరు క్లయింట్ తో మాట్లాడగలగాలి, క్లయింట్ మీతో మాట్లాడాలి. యూ నీడ్ టు సెండ్ ఈమెయిల్, రైట్ ఈమెయిల్ లెటర్స్ టు ద క్లయింట్. ఈమెయిల్ లెటర్స్ మనం క్లయింట్ కి రాయాలి, అలాగే చాట్ లో పింక్ చేయగలగాలి, అలాగే ఓరల్ గా సో కమ్యూనికేట్ చేయగలగాలి. అర్థమైందా? సో చాట్ లో మాట్లాడగలగాలి, ఓరల్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఓకే, సో రిక్వైర్మెంట్ అంటే క్లయింట్ దగ్గర నుంచి మనం ఏమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవి మనం గ్యాదర్ చేయగలగాలి. అండ్ సౌండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలి. అంతేనా? సో ఇప్పుడు మనం అవతల వ్యక్తితో మాట్లాడుతున్నామంటే వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వాలి, మనం చెప్పేది వాడికి అర్థం అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటి, ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అంటే క్లయింట్ దగ్గర నుంచి నువ్వు ఏ కైండ్ ఆఫ్ అయితే థింగ్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అవి నీకు ముందుగానే, అంటే రేపొద్దున మీటింగ్ ఉందనుకోండి, రేపొద్దున క్లయింట్ తో మాట్లాడాలనుకోండి, ఈ రోజే కొంచెం మనం ప్రీ రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఈ రోజే మనం రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి. అంతేగాని సో మనం అక్కడ క్లయింట్ లో మీటింగ్ అనగానే అప్పటికప్పుడే వెళ్ళి కూర్చొని చేయకూడదు. సో ముందుగా మనం క్లయింట్ తో మాట్లాడుతున్నామంటే ఏం మాట్లాడాలి అని చెప్పి మనకు ముందుగానే కొంచెం R&D చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట.
కాబట్టి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ 3 స్కిల్ సెట్ మీ దగ్గర ఉండాలి. అలాగే SAP S4 హనా మీద సిస్టమ్ మీద S4 హనా ఫైనాన్స్ సిస్టమ్ అంటే S4 హనా సిస్టమ్ అయితే ఏదైతే మీరు వర్క్ చేస్తారో సిస్టమ్ మీద ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు మన ట్రైనింగ్ డ్యూరేషన్ లో మనం 3 నెలల డ్యూరేషన్ లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ లాంటిది గెయిన్ చేస్తారు. ఓకే, బట్ సో రియల్ టైమ్ సర్వర్ లోకి వెళ్ళి పనిచేసేటప్పుడు కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది అక్కడ. ఆ ప్రాసెస్ అర్థం చేసుకోవడము అవి కొంచెం టైం పడుతుంది అనమాట. ఏదైనా ఒక ఐటీ నుంచి ఒక నాన్ ఐటీ నుంచి ఐటీ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళేటప్పుడు కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. అర్థమైందా? కొంచెం స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. స్ట్రగుల్స్ లేకుండా మీరు 100% జాబ్ చేసేస్తారు, మీరు సూపరు, మీరు డోపరు, ఇంకా మీకు తిరగలేదు అని చెప్పాను అనుకోండి. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత నన్ను తిట్టుకుంటారు. ఫస్ట్ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి, రియాలిటీ చెప్పాలి. రియాలిటీ చెప్పకుండా నేను ఎవరిని కూడా కోర్సులో జాయిన్ చేయించుకోను ఫస్ట్. సో అది అలాంటప్పుడు మనం సింపుల్ గా కావాలంటే SAP ఎండ్ యూజర్ కోర్స్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వడం అని చెప్తా. మరి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మంచి శాలరీ వస్తుంది అనుకుంటే S4 హనా ఫైనాన్స్ కానీ MM కానీ SD కానీ కోర్సులో జాయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తాం. బట్ ఈ హార్డ్ వర్క్ చేయకుండా ఓకే ఏది కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడం కష్టం. 10 లక్షల ప్యాకేజ్ అంటే ఊరికే మనం కూర్చుంటే ఆఫీసులో ఊరికే బుక్ వేసుకొని కూర్చుంటే రాదు. కొంచెం R&D స్కిల్స్ చేయగలగాలి. R&D అంటే ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ ఎర్రర్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఈ ఎర్రర్, ఇలా కొంచెం ఈ ప్రీ రీసెర్చ్ చేయగలిగితే, ఆ రూట్ కాజ్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే మనమే సూపర్ హీరోస్ S4 హనాలో. కాబట్టి ఇక్కడ సింపుల్ గా మాట్లాడితే సూపర్ హీరో అవ్వాలి అంటే ఒకటి, ఇక్కడ నేను ఏమైతే చెప్తున్నానో ఆ స్కిల్ సెట్ ఉంటే డెఫినెట్ గా మీరు వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్యాకేజ్ మీరు అనుకున్న ప్యాకేజ్ కంటే ఎక్కువే వస్తుందండి. SAP లో మీరు అనుకున్న ప్యాకేజ్ కంటే ఎక్కువే వస్తుంది, కానీ తక్కువ అయితే రాదు. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ 5 ఏళ్ళు ఉంటే 30 లక్షలు ఎవరిస్తారు? 5 నుంచి 6 ఏళ్ళు ఉంటే 30 లక్షలకు వెళ్ళిపోతుంది సాలరీ. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో కాబట్టి అంత సాలరీ మీరు లైఫ్ ఎండ్ అంటే దగ్గర ఇంకా నాకు రిటైర్మెంట్ తీసుకుంటాను, ఈ IT వద్దు నాకు అనేటప్పటికి చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు 50 lakhs నుంచి 60 lakhs మధ్యలో ఉంటుంది. ఓకే, అంటే కంటిన్యూస్ గా నువ్వు వర్క్ చేసుకోగలిగితే ఓకే అంత ప్యాకేజ్ నువ్వు అర్న్ చేయొచ్చు ఇయర్లీ. ఓకే, ఇయర్లీ సంగతి చెప్తున్నా నేను. సో కాబట్టి ఏంటంటే సో మీరు అనుకున్న ప్యాకేజ్ ఈజీగా అటైన్ చేయొచ్చు. అందులో ప్యాకేజ్ గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే మనకి ఎలా సక్సెస్ అవ్వాలి, ఆ సక్సెస్ అయిన దాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి అనేది టాపిక్. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ వీటితో పాటు మీకు ఎక్స్పీరియన్స్ తో పాటు సో ప్రాజెక్ట్ మీద కమాండ్ ఉండాలి. సో ప్రాజెక్ట్ మీద కమాండ్ ఉన్నట్లయితే, ప్రాజెక్ట్ మీద కమాండ్ అంటే ఏంటి బేసిక్ గా? సో మనకి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని, సపోర్ట్ ప్రాజెక్ట్ అని, ఓకే, సో రోల్ అవుట్ ప్రాజెక్ట్ అని, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అని, ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అని, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ అని, M&A, ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, రోల్ అవుట్, అప్గ్రేడ్, మెర్జర్స్. ఓకే, సో ఇలా మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి, కన్వర్షన్స్. సో ఇందులో నుంచి ఎక్కడైనా నీకు వర్క్ ఇవ్వచ్చు అనమాట. రేపు పొద్దున్న నీ వర్క్ అంతా కూడా ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. ఓకేనా? సో మీ వర్క్ అంతా కూడా రేపు పొద్దున్న ప్రాజెక్ట్ బేస్డ్, ప్రాజెక్ట్ మీద పనిచేస్తారు. కాబట్టి మీ వర్క్ అంతా కూడా రేపు పొద్దున్న ప్రాజెక్ట్ బేస్డ్ మీద పనిచేస్తారు కాబట్టి ప్రాజెక్ట్ వర్కే ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఆ ప్రాజెక్ట్ అనే మాట వినపడితే రేపు పొద్దున్న నువ్వు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు,
రోల్ అవుట్ ప్రాజెక్ట్ లో అరవై ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, రోల్ అవుట్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, అప్గ్రేడ్ ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, కన్వర్షన్ ప్రాజెక్ట్. సో ఇవి మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. రేపు పొద్దున్న మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఇందులో, అర్థమైందా? ఇంప్లిమెంటేషన్ లో ఉండొచ్చు, సపోర్ట్ లో ఉండొచ్చు. అంటే మీ ప్రాజెక్ట్ ఎక్కడైనా, అంటే ఈ ప్రాజెక్ట్ అంటే రేపు పొద్దున్న ఇందులో పనిచేస్తాను. ఓకే, సో ఇందులో నువ్వు పనిచేస్తావు అనమాట. కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే ప్రాజెక్ట్ అంటే ఇది. సో నీకు ప్రాజెక్ట్ మీద కమాండ్ ఉన్నట్లయితే సో ఈజీగా మీరు ఆ ప్యాకేజ్ ని ఎర్న్ చేయొచ్చు. ఓకే, మన క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక 50 days మీకు అడిషనల్ సపోర్ట్ ఇస్తాం. సో అక్కడ ఇంటర్వ్యూ స్కిల్ సెట్ ట్రైనింగ్ ఉంటుంది సెపరేట్ గా. సో ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు అందరూ కూడా ఒక్కొక్కళ్ళు 5 ప్రజెంటేషన్స్ చేయాల్సి వస్తుంది. మన అడ్మిన్స్ ఉంటారు, ఆల్రెడీ రియల్ టైమ్ కన్సల్టెంట్స్ లో పనిచేసిన వాళ్ళు. సో అందులో యాడ్ చేస్తాను గ్రూప్ లో. అందులో యాడ్ చేస్తే మీరు అక్కడ ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తారు, సక్సెస్ అవుతారు. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇక్కడ నాన్ ఐటీ వాళ్ళు ఐటీలో స్విచ్ అవ్వాలి అంటే ఈ స్కిల్ సెట్ అనేది ఇక్కడ కంపల్సరీ అయిపోయింది, అర్థమైందా? కాబట్టి ఈ స్కిల్ సెట్ లేకుండా సో మనం ప్రాజెక్ట్ లో సక్సెస్ అవ్వలేం. కాబట్టి ప్రాజెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ మీకు ఉందా అంటే ప్రజెంట్ లేదు, చాలా మందికి లేదు, 95% లేదు, 99% లేదు. ఓకే, మరి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా ఉంటాయి, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఈ ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది, సో అనే కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అప్కమింగ్ క్లాసెస్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. S/4HANA ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అలాగే మనకి ఓల్డ్ సిస్టమ్ అయిన ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు బేసిక్ గా మనకి వచ్చే ఛాలెంజెస్ ఏంటి, ఓకే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మన సెషన్ లో డిస్కస్ అనేది చేస్తామండి. ఓకే, సో కాబట్టి ఇక్కడ సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు SAP లోకి స్విచ్ అవ్వాలి అంటే SAP FICO అనేది కూడా ఐటీ కింద కన్సిడర్ అవుతుంది. రేపొద్దున మీరు జాబ్ లో రేపొద్దున మీరు సక్సెస్ అయితే మీరు ఐటీ కన్సల్టెంట్ కిందనే కన్సిడర్ చేస్తారు తప్పిస్తే నాన్ ఐటీ కింద కాదు. సో మిమ్మల్ని సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అంటారు, అంతేగాని సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అని అంటారు కానీ లేకపోతే జనరల్ గా అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ కోర్స్ కాదు. అర్థమైందా? సో ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ అని అంటారే కానీ ఇక్కడ మిమ్మల్ని సో నాన్ ఐటీ కన్సల్టెంట్ అంటానికి వీలేదు. మీకు ఉండే డిజిగ్నేషన్స్ కూడా అన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ డిజిగ్నేషన్స్ ఉంటాయి. సో కాబట్టి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ మనకి ఇమీడియట్ స్విచ్ అవ్వాలి అంటే సో మనకి ఈ స్కిల్ సెట్ అనేది కంపల్సరీ అన్నమాట. ఈ స్కిల్ సెట్ ని మనం ఎలా గెయిన్ చేయాలి అనేది కూడా మనం క్లాసెస్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో కాబట్టి ప్రాజెక్ట్ గైడెన్స్ అనేది మీకు అద్భుతంగా జరుగుతాయి మన సెషన్ లో. ఓకే, ప్రాజెక్ట్ మన క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే రేపొద్దున ఒక 10 days లో, అంటే ఈ కోర్స్ అయిన తర్వాత ఒక 10 days లో, అంటే ఈ 10 days లో ఇప్పుడు రానున్న జస్ట్ 10 days లో మీరు ఏ కన్సల్టెంట్ తో అయినా సరే మాట్లాడించేలాగా నేను చేస్తాను. ఓకే, మనకి మెయిన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఐటీ జాబ్స్ లో ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్, రెండోది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అని రెండు ఉంటాయి. సో ఐటీ జాబ్స్ లో ఏంటంటే బేసిక్ గా సో ఐటీ జాబ్స్ లో ఏంటంటే 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయండి బేసిక్ గా మనకి. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. సో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ఏంటి, ఈ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాంట్రాక్ట్ బేస్డ్ అంటే మీకు ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ లో ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది అనమాట, హై ప్యాకేజ్.
కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ లో మీకు ప్యాకేజ్ మీకు కావాల్సినంత ప్యాకేజ్ వస్తుంది. అర్థమైందా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60% ప్యాకేజ్ కూడా ఇవ్వచ్చు. మీ శాలరీ ఒక 10 lakhs అనుకోండి, దాని మీద 60% వరకు ప్యాకేజ్ కూడా మీకు ఇవ్వచ్చు అనమాట. రేపొద్దున కంపెనీ కాంట్రాక్ట్ బేస్డ్ కాల్ వచ్చింది అనుకోండి, ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది కానీ రిస్క్ ఎక్కువ. రిస్క్ ఇన్ ది సెన్స్, సో కంపెనీలో జాబ్ ఒకవేళ నీ పర్ఫార్మెన్స్ బాగాపోతే విత్ ఇన్ 1 month లోనే టెర్మినేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్డ్ జాబుల్లో ఏంటంటే విత్ ఇన్ 1 month లోనే సో మిమ్మల్ని తీసేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జాబ్ సెక్యూరిటీ అనేది చాలా తక్కువ అనమాట. జాబ్ సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ లో, కానీ ప్యాకేజ్ ఎక్కువ ఇస్తారు. ఓకే, కానీ జాబ్ సెక్యూరిటీ అనేది నువ్వు బాగా చేయగలిగే పొటెన్షియల్ ఉన్నట్లయితే సో కంపల్సరీగా కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం జాబ్ సెక్యూరిటీ అంటే పని చేయకపోతే మళ్ళీ వెంటనే కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి ఇమీడియట్ గా పీకేస్తా ఉంటాం. ఓకే, అదే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ లో ఏంటంటే సో మనకి హైక్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. సో లెస్ హైక్, కొంచెం తక్కువ హైక్ ఉంటుంది. ఓకే, కొంచెం తక్కువ హైట్ ఉంటుంది. మీకు వచ్చే హైక్ లో నుంచి చాలా తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 10 లక్షలు అనుకోండి, 30 to 40% ఇస్తారు. ఓకే, జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. జాబ్ సెక్యూరిటీ అంటే ఏంటి సార్ అంటే, ఒక ప్రాజెక్ట్ సరిగా హ్యాండిల్ చేయలేదు అనుకోండి, సో క్లయింట్ మిమ్మల్ని బ్యాక్ పంపించేస్తారు, మీ పేరెంట్ కంపెనీకి పంపించేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఐబిఎంకి సెలెక్షన్ అయ్యావు అనుకో, సో నీ క్లయింట్ వచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ అనుకో, సో ఐబిఎం నీకు వైజాగ్ స్టీల్ ని ఇంప్లిమెంటేషన్ చేయమని పంపించింది అనుకోండి. వైజాగ్ స్టీల్ లో నీ ప్రోగ్రెస్ బాగాలేదు అనుకోండి, వైజాగ్ స్టీల్ నిన్ను ఏం చేస్తుంది, రిటర్న్ పంపించేస్తుంది. సో అప్పుడు ఐబిఎం మళ్ళీ నీకు ఇంకో ప్రాజెక్ట్ ని అసైన్ చేస్తుంది. అట్లా మ్యాక్స్ నీకు 3 ప్రాజెక్టుల వరకు సెక్యూరిటీ ఉంటుంది. 3 ప్రాజెక్టుల వరకు ఉంచుతారు నేను. అందుకే పర్మనెంట్ జాబ్ కొంచెం కొట్టాలి అంటే కొంచెం చూసుకోండి. పర్మనెంట్ జాబ్ కొడితే 3 jobs వరకు మిమ్మల్ని సరిగ్గా మీ పర్ఫార్మెన్స్ బాగోపోయినా సరే ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. అంటే జాబ్ సెక్యూరిటీ అంటాం దీన్నే. ఓకే, జాబ్ మళ్ళా ఏంటంటే మీకు పర్మనెంట్ జాబ్ అంటే మీరు చూసినట్లయితే సో క్లయింట్ లొకేషన్ లోకి వెళ్ళి మీరు పని చేయాల్సి వస్తుంది. ఓకే, క్లయింట్ లొకేషన్ లో మనం సరిగా పర్ఫార్మెన్స్ బాగోపోయినా సరే వెంటనే మళ్ళీ బ్యాక్ చేసేస్తారు ఐబిఎం కి. సో ఐబిఎం మళ్ళా మీకు ఈ లోపల ఏదో ప్రాజెక్ట్ అసైన్ చేస్తుంది. బెంచ్ లో ఉంటారు. ప్రాజెక్ట్ వచ్చేంత వరకు దేంట్లో ఉంటారు, బెంచ్ అంటే బెంచ్ మీద కూర్చోవడం అని కాదు, ఖాళీగా కూర్చుంటారు ఇంటి దగ్గర. ప్రాజెక్ట్ వచ్చేంత వరకు ఖాళీగా. అట్లా 3 నెలల వరకు మీకు ప్రాజెక్ట్ వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని పోషిస్తుంది కంపెనీ. ఓకే, మీకు శాలరీ అనేది పడిపోతుంది. 3 నెలల వరకు మీ శాలరీ అనేది పడిపోతుంది. సో కాబట్టి ఏంటంటే సో పర్మనెంట్ జాబుల్లో ఏంటంటే మీకు సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు చూసుకున్నట్లయితే పర్మనెంట్ జాబుల్లో మీకు ఏంటంటే మీకు ప్యాకేజ్ అనేది లెస్ అండ్ హై అండ్ ప్యాకేజ్ రాసానండి. లెస్ ప్యాకేజ్ అనేది తక్కువ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు కొంతమంది అయితే సాలరీస్ కోసం హై ప్యాకేజీల కోసం ఏంటంటే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కిల్ సెట్ మీద వాళ్ళకి అమోఘమైన నమ్మకం ఉంటుంది. నన్ను ఎందుకు పీకేస్తారు, నేను బాగా పని చేయగలను అని చెప్పి వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కి వెళ్తా ఉంటారు. సో పర్మనెంట్ జాబ్స్ ఏంటంటే తక్కువ ప్యాకేజ్ ఉంటుంది అండ్ ఎక్కువ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి సో పర్మనెంట్ జాబ్స్ కూడా ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే లాంగ్ టైం వర్క్ చేయాలనుకుంటారు కొంతమంది. కంపెనీకి 3 years, ఓకే, సో 4 years, 2 years ఇలా లాంగ్ టర్మ్ లో పనిచేయాలి అనుకున్న వాళ్ళకి ఈ పర్మనెంట్ జాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. సో కాబట్టి కాంట్రాక్ట్ అయినా పర్మనెంట్ అయినా వర్క్ చేయాల్సిందే. ఓకే, సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే, కంపెనీలోకి వెళ్ళాల్సిందే, జాబ్ చేయాల్సిందే. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఇందులో ఎవరైతే ఫ్రెషర్ స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీలోకి ఫస్ట్ టైం స్విచ్ అవుదాం అనుకుంటారో, సో మీరు
ఆపర్చునిటీ ఏదైనప్పటికీ కూడా జాయిన్ అయిపోండి. అది కాంట్రాక్టా పర్మనెంటా అనేది ఫస్ట్ థింక్ చేయొద్దు. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి కంపెనీలో. ఓకే, కంపెనీలోకి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్స్ అనేవి కామన్ గా ఉంటాయి. ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత కూడా మీకు స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. స్ట్రగులింగ్ పీరియడ్ ఉంటుంది ఒక 3 months. ఎందుకంటే మీకు ఎటువంటి స్కిల్ సెట్ అంటే రియల్ టైంలో మనకి లీడ్స్ తో మాట్లాడాల్సి వస్తుంది, కంటెంట్ డెలివరీ చేయాల్సి వస్తుంది. ఓకే, సో సో మనకి అక్కడ బిజినెస్ ప్రాసెస్ ఉంటుంది. సో అక్కడ కొత్త కొత్త విషయాలన్నీ మీరు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ టైమింగ్ మీకు మీరు ఈ టైమింగ్ డ్యూరేషన్ లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైమింగ్ డ్యూరేషన్ లోనే మీరు ప్రతి విషయం కూడా మీరు చక్కగా అబ్జర్వ్ చేస్తూ మంచి నాలెడ్జ్ ని గెయిన్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఏంటంటే మీ వర్క్ అనేది ప్రాజెక్ట్ బేస్డ్. ఓకే, సో మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఇక్కడ ఏంటి అన్నట్లయితే కాన్ఫిగరేషన్ స్కిల్ సెట్ ఉండాలి, బిజినెస్ ప్రాసెస్ మీద కమాండ్ ఉండాలి, రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేయగలగాలి, అండ్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకి సరిపోతుంది. అలాగే సో S/4HANA సిస్టమ్ అంటే మనం పనిచేసే సర్వర్స్ మీద మంచి గుడ్ గ్రిప్ ఉన్నట్లయితే సో ఈజీగా మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఐటీలోకి స్విచ్ అయిపోవచ్చు అనమాట. అండ్ ఇంకా అదర్ స్కిల్స్ తెలిసిందేగా మీకు, కమ్యూనికేషన్ అని, ఈమెయిల్ రైటింగ్ అని, ఓకే, సో మేనేజింగ్ స్కిల్స్ అని, సో బిహేవియరల్ స్కిల్స్ అని, ఇలాంటివన్నీ కూడా నేను ఇక్కడ రాయట్లేదు. ఎందుకంటే ఆ స్కిల్స్ అనేది పెద్ద కష్టమేమి కాదు, ఆటోమేటిక్ గా వస్తాయి. బట్ మెజారిటీ ఆఫ్ స్కిల్స్ ఇక్కడ నేను ఏమైతే రాశానో ఈ స్కిల్స్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఐటీలోకి స్విచ్ అవడానికి కావాల్సిన స్కిల్ సెట్ ఈ ఏరియాస్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే డెఫినెట్ గా మీరు ఒక 4 months లోనే SAP కన్సల్టెంట్ కింద మీరు అయిపోతారు. ఓకే, సో కాబట్టి ఇక్కడ ప్యాకేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కావాల్సినంత ప్యాకేజ్ వస్తుంది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్యాకేజ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఆల్రెడీ జావా, CC++, పైథాన్, ఇలా AWS ఇలా ఎవరైతే నేర్చుకుంటారో కోర్సులు, మీరు కూడా వాళ్ళతో ఈక్వల్ గా ప్యాకేజ్ అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఇందులో ఉన్న స్పెషాలిటీ. సో కాబట్టి ఒక ఐడియా మీకు ఇది. ఓకే, సో ఈ స్కిల్ సెట్ ఉండాలి మీకు. అలాగే మనకి రానున్న రోజుల్లో మనం ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాము. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, మర్జర్స్, కన్వర్షన్స్, ఈ ప్రాజెక్ట్స్ గురించి కూడా మనం రానున్న రోజుల్లో మాట్లాడబోతున్నాం. సో ఈ ప్రాజెక్ట్స్ మీద మనకి కమాండ్ ఉన్నట్లయితే రేపొద్దున కంపెనీలో జాయిన్ అయిన తర్వాత సో నీకు ఏ ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. సో మాక్సిమం కేసు అంటే ఇప్పుడు మార్కెట్ లో ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్ లో ఇప్పుడు ఏంటంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. S/4HANA అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. S/4HANA ECC నుంచి S/4HANAలోకి అప్గ్రేడ్ అయ్యే ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఇంకోటి ఏంటిదండి, సపోర్ట్ ప్రాజెక్ట్స్, రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. రోల్అవుట్ అంటే మినీ ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఉంటే S/4HANA ఇంప్లిమెంటేషన్ ఉంటది కానీ ECC ఇంప్లిమెంటేషన్ ఉండదు ప్రజెంట్ మార్కెట్ లో. ఓన్లీ S/4HANA ఫైనాన్స్ ఇంప్లిమెంటేషన్ మాత్రమే ఉంటది. అంటే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మార్కెట్ లో చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇష్యూస్ ని ట్యాకిల్ చేయటం. ఓకే, SAP ఎండ్ యూజర్స్ కి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పోస్ట్ చేసేటప్పుడు, ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు ఆ ఇష్యూస్ ని మనం సాల్వ్ చేయాలన్నమాట. దాన్ని సాల్వ్ చేయడానికి SLA ఉంటది. ఆ టికెట్ బేస్ మీద పనిచేయాల్సి వస్తుంది అనమాట. వీటి గురించి ఇన్ డీటెయిల్ గా నెక్స్ట్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అంటే మనకి ECC నుంచి S/4HANAలోకి మైగ్రేట్ అవుతాం. చాలా కంపెనీస్ అన్ని కూడా ECC లోనే ఉన్నాయి మార్కెట్ లో. ఇప్పుడు ECC లో ఉన్నాయన్నీ కూడా రానున్న రోజుల్లో S/4HANAలోకి మైగ్రేట్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. 2027 లోపల మొత్తం ECC ప్రాజెక్ట్స్ అన్ని ఎండ్ అయిపోతున్నాయి. అంటే ECC సిస్టమ్ అనేది ఎండ్ అయిపోతుంది. 2027 తర్వాత మనకి కంప్లీట్ గా S/4HANA ఇంకా మొత్తం ఇంకా ECC మ్యాక్స్ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ S/4HANA సంబంధించిన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్సే ఉంటాయి మాక్సిమం. లేదా అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ECC నుంచి అంటే ఎవరైతే ఓల్డ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా S/4HANAలోకి మైగ్రేట్ అయిపోవాలి. సో వాళ్ళ కోసం ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా?
సో కాబట్టి ఏంటంటే మీరు ప్రాజెక్ట్ బేస్డ్ మీద పనిచేయాల్సి వస్తుంది అనమాట. సో మీరు ఐటీలో జాబ్ సెక్యూరిటీ అనేది ఎక్కువగా ఉంటది అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే. సో బట్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూ స్కిల్ సెట్ ని గెయిన్ చేయండి అనమాట. సో ఇనిషియల్ స్టేజ్ లో మీరందరూ కూడా ఇంటర్వ్యూలో సక్సెస్ అవడం ఎలా అన్న దాని మీద ఫోకస్ చేసి మనం చెప్పిన 3 నుంచి 4 నెలల డ్యూరేషన్ టైమింగ్ ఏదైతే ఉందో ఆ టైమింగ్ లో మీరు ఏదైతే వింటారో ఆ విన్న నాలెడ్జ్ తో అండ్ సో మనకి మీరు జాబ్స్ కి ట్రై చేసి ఆ జాబ్ ఒక 3 మంత్స్ వరకు కొంచెం పేషెంట్ గా ఓపిక్ గా ఉన్నట్లయితే సో మీరు ఐటీలోకి స్విచ్ అయిపోవచ్చు. ఓకే. సో ఎవ్రీ మంత్ 1 lakh ప్యాకేజ్ తీసుకుంటారు. అందులో ఎటువంటి డౌటే లేదు. సో కాబట్టి ఏంటంటే మనం చాలా మంది స్టూడెంట్స్ ని సక్సెస్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఇది. సో ఇప్పుడు నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది మీరు ఆన్లైన్ లో నా డెమో వీడియో చూసుకుంటే 7 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే. 7 ఇయర్స్ యానివర్సరీ కూడా రీసెంట్ గా మనం చేస్తున్నాము. ఆ వీడియోస్ కూడా మనం యూట్యూబ్ లో పెట్టాం. సో కాబట్టి ఇక్కడ సో మీరు ఎలా సక్సెస్ చేయాలి FICO లో అన్నది మనకు తెలిసినంత వరకు కూడా తెలియదేమో బహుశా. ఎందుకంటే సో నేను కెరియర్ స్టార్ట్ చేయటమే సో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ట్రైన్ చేయటం అనేది స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ నుంచి. అండ్ మొత్తం కూడా ఏదైతే మీరు ఇంగ్లీష్ ఛానల్ చూస్తున్నారో అందులో ఆల్మోస్ట్ అన్ని కూడా వర్క్ షాప్ వీడియోసే ఉంటాయి. అన్ని వర్క్ షాప్ వీడియోస్ ఎవరు కూడా చెప్పలేదు మార్కెట్ లో. మనం చెప్పిన వర్క్ షాప్స్ వీడియోస్ అంటే ఎలా సక్సెస్ అవ్వాలి ఇంటర్వ్యూలో అనే దాంట్లో మన ఎక్స్పర్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఎలా సక్సెస్ చేయాలి అనేది నేను చూసుకుంటాను. బట్ మీ సైడ్ నుంచి ఏంటంటే మీరు మనం చెప్పిన ప్రతి విషయాన్ని పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్ గా మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కోర్స్ నేర్చుకోవడానికి డైలీ మీరు స్పెండ్ చేయాల్సిన టైమింగ్ ఎంత? ఓకే. కోర్స్ నేర్చుకోవడానికి మీరు డైలీ టైం స్పెండ్ చేయాల్సిన టైమింగ్ ఎంత అనేది మనం చూసినట్లయితే సో కనీసం 3 అవర్స్ నుంచి 4 అవర్స్ డ్యూరేషన్ మీరు కూర్చోవాలండి. డైలీ 3 అవర్స్ నుంచి 4 అవర్స్ మినిమం 4 అవర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. 4 అవర్స్ అంతకు మించి ఎక్కువ కూడా దాటేస్తా ఉంటుంది. మినిమం 4 అవర్స్ కూర్చున్నట్లయితే డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్స్ ని మీరు అచీవ్ చేయగలుగుతారు. ఓకే. అండ్ సో మనకి మోటివేషన్ కోసం మనం చాను ఎస్కే SAP సక్సెస్ స్టోరీస్ అని కొట్టినట్లయితే యూట్యూబ్ లో సక్సెస్ స్టోరీస్ అని చెప్పి చాను ఎస్కే సక్సెస్ స్టోరీస్ అని కొట్టినట్లయితే లేదా ప్లేలిస్ట్ లో చూసినట్లయితే దగ్గర బోల్డ్ ఒక దగ్గర 100 పైన దొరుకుతాయి మీకు అక్కడ సక్సెస్ స్టోరీస్. అన్ని సక్సెస్ స్టోరీస్ మనకి కనబడతా ఉన్నాయి. కాబట్టి మనం ఏదైతే చెప్తామో దాన్ని మీరు బ్లైండ్ గా ఫాలో అవ్వండి అండ్ డెఫినెట్ గా మీరు సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ అయ్యే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకే. అలా అని చెప్పి మీకు ఏదో బ్యాక్ డోర్లు చేయటమో లేకపోతే ప్రాక్సీలు చేయటమో కాదు. మీ అంతటా మీరు ఓన్ గా నిలదొక్కునేలాగా మనం చేయటమే ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ అజెండా. సో మీకు ట్రైనింగ్ ద్వారా ఏంటంటే మీకు ఆ స్కిల్ సెట్ ని ఇస్తాము. ఆ స్కిల్ సెట్ ని మీ ద్వారా మీరు జాబ్కి వెళ్ళి ఆ జాబ్స్ ని మనం ఎట్లాగైనా సరే కొట్టేటట్టు మనం చూసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత కూడా మీరు SAP ఎండ్ యూజర్ కింద మార్కెట్ లోకి సస్టైన్ అయిపోవచ్చు. R2R చాలా మంది ఏంటంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు SAP లోకి స్విచ్ అవ్వాలి అంటే భయపడతా ఉంటారు. సో నాకు ఐటీ రాదు కదా, ఒకవేళ జాబ్ రాకపోతే పరిస్థితి, కోచింగ్ తీసుకున్న తర్వాత జాబ్ రాకపోతే పరిస్థితి, ఐటీలోకి స్విచ్ అవుతున్నాము అంటే మరి మీకు కూడా ఏంటంటే ఒక భరోసా ఇవ్వాలి అని చెప్పి మనం సో R2R P2P OTC ట్రైనింగ్ ద్వారా సో SAP ఎండ్ యూజర్ కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఏంటి, కన్సల్టెంట్ కి వెళ్ళొచ్చు, SAP ఎండ్ యూజర్ కోర్స్ కూడా వెళ్ళొచ్చు. SAP ఎండ్ యూజర్ కోర్సులకి మనకి కొంచెం ప్యాకేజ్ తక్కువ ఉంటుంది, కన్సల్టెంట్ కోర్స్ కి కొంచెం ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే. కన్సల్టెంట్ కోర్స్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎండ్ యూజర్ కోర్స్ లో రిస్క్ తక్కువ ఉంటుంది. కాకపోతే మీకు ప్యాకేజ్ అనేది ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి SAP ఎండ్ యూజర్ లో మనకి R2R P2P అలాగే OTC ఈ 3 కూడా మనకి చాలా ప్రతి కంపెనీకి కూడా రిక్వైర్మెంట్ ఉంది. అలాగే మనకి సో FICO కన్సల్టెంట్ అవ్వాలన్నా సరే మనకి అకౌంట్స్ పేయబుల్ మీద, అకౌంట్స్ రిసీవబుల్ మీద, జనరల్ లెడ్జర్ మీద, ఫిక్స్డ్ అసెట్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి. ఓకే. ఈ 4 బ్యాంక్స్ ఈ 5 మీద ఫుల్ కమాండ్ ఉన్నట్లయితే మనం ఈజీగా SAP FICO కన్సల్టెంట్ అయిపోవచ్చు. ఓకే. కంట్రోలింగ్ లో కూడా మనకి కాస్ట్ ఎలిమెంట్స్ అని, కాస్ట్ సెంటర్స్ అని, ప్రాఫిట్ సెంటర్స్ అని, ఇంటర్నల్ ఆర్డర్స్ అని, కోపా అని సో ఇలాంటి ఏరియాస్ మీద కూడా మీకు ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది లేదా నాలెడ్జ్ లాంటివి ఉన్నట్లయితే రేపొద్దున కంపెనీలో మీరు సస్టైన్ అవ్వచ్చు అనమాట.
ఓకే. సో కాబట్టి ఏంటంటే బేసిక్ గా ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ఇది ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసెస్ మనకి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు జస్ట్ లైక్ ఒక ఇంట్రడక్షన్ క్లాస్ లాంటివి తీసుకున్నాం. చాలా మంది ప్రాజెక్ట్ వర్క్ మీద ఐడియా ఉండదు. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ప్రాజెక్ట్ తెలీదు. ఓకే. సో వాళ్ళు ఇమీడియట్ గా మరి ఐటీలోకి స్విచ్ అవ్వాలి అంటే మనకి ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎస్ఏపి లో ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ దగ్గర ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి సో మనకి 22 months వరకు ఉంటది అనమాట. సో సపోర్ట్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ మనకి 2 years నుంచి 3 years వరకు, ఆ తర్వాత బేస్డ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇంకో 2 years ఎక్స్టెన్షన్ చేయొచ్చు అనమాట. సో రోల్ అవుట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే సో దగ్గర 6 months నుంచి 12 months వరకు ప్రాజెక్ట్ సైజ్ ని బట్టి, కంపెనీ సైజ్ ని బట్టి ఉండొచ్చు అనమాట. సో అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ ఇది కూడా మనకి 6 months నుంచి 9 months వరకు ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటది అనమాట. సో మర్జర్స్ అండ్ అక్విజిషన్ సో ఇది కూడా మనకి 6 months నుంచి 9 months వరకు ఈ ప్రాజెక్ట్ అనేది డ్యూరేషన్ ఉండొచ్చు. సో కన్వర్షన్ సో ఇది కూడా మనకి 5 months నుంచి ఓకే 8 months వరకు ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. కాబట్టి నీ ప్రాజెక్ట్ 6 నెలల ప్రాజెక్ట్ ఉండొచ్చు, 3 నెలల ప్రాజెక్ట్ ఉండొచ్చు, సంవత్సరం ప్రాజెక్ట్ ఉండొచ్చు, 2 సంవత్సరాల ప్రాజెక్ట్ ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఎస్ఏపి అదే మామూలుగా నాన్ ఐటీ వాళ్ళు జాబ్కి వెళ్ళేటప్పుడు ఈ కంపెనీలో 1 year చేసేవేంటి, ఈ కంపెనీలో 6 నెలలే చేసేవేంటి, ఈ కంపెనీలో 4 నెలలే చేసేవేంటి అంటానికి లేదు. ఓకే. మీరు కనుక ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మీరు కనుక ఇంటర్వ్యూలో బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తుంది మీకు, సరిపోతుంది. అంతేగాని మీకు ఆ హెచ్ఆర్ వాళ్ళు అడిగినట్టుగా ఇక్కడ అడగరు, ఐటీలో అడగరు, అంత పెద్ద అడగరు. ఈ దాంట్లో సంవత్సరం ఎందుకు పని చేసావు ఏంటి అని అడగరు. ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు. ఓకేనా? సో ఇంటర్వ్యూలో మనకి పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు. ఈ 5 నెలలే పని చేసేవేంటి, 6 నెలల పని చేసేవేంటి, 4 నెలల పని చేసేవేంటి అని ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ప్రస్తుతానికైతే ఈ ఐటీలో అడగరు, ఎక్కువ అడగరు. రీజన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది నిజంగా పని చేసావా లేదా, దట్స్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ఓకే. ఎందుకంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ తక్కువ ఉంటాయి ఐటీలో. ఓకే. ఇలా సంవత్సరం లోపు 2 సంవత్సరాల ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, 4 నెలల ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, 5 నెలల ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది మీకు అందరికీ కూడా క్లారిటీ రావాలి అని చెప్పి ఈ రోజు మీకు ఈ సెషన్ అనేది చెప్పడం జరిగింది. ఓకే. సో మరి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంటే ఈ రోజు లాస్ట్ డేట్, మళ్ళీ అడ్మిన్స్ రిమూవ్ చేస్తే మళ్ళా ఇక్కడ లోపల ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా మిస్ అయిపోతారు ఇంకా. ఓకే. అండ్ మనకి ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ రోజు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. డీటెయిల్స్ నేను చార్ట్ లో పెడుతున్నాను మళ్ళీ అగైన్. ఈ ఫోన్ నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏమైతే ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ తప్పిస్తే వేరే దానికి చేయకండి. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకే. ఇక్కడ ఏమైతే ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ ఇచ్చారో దానికి మాత్రమే మీరు చేయాల్సి ఉంది. ఓకే. ఇక్కడ మనకి ఈ కాంటాక్ట్ నెంబర్స్ కి ఇమీడియట్ గా కాంటాక్ట్ అయ్యి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. టుడే ఇస్ ద లాస్ట్ డేట్. కాబట్టి ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే. రేపటి నుంచి ఇంకా మనకి ప్రాజెక్ట్ క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయి. ఓకే. థ్యాంక్ యూ ఆల్. సీ యూ టుమారో. థ్యాంక్ యూ సార్.